ఫైనల్‌గా మన కోస్టర్ చూడడానికి ఇలా ఉంటుంది. దీన్ని చిన్న బుట్టలో అరేంజ్ చేయడం వల్ల పూల బుట్టలాగా ఉంది కదా! సరే, ఇంకా ఫ్లవర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పార్ట్‌లో బేస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్లవర్స్ కోసము ఒక కలర్ చూస్ చేసుకొని అల్లడం స్టార్ట్ చేయాలి. అయితే ఈచ్ ఫ్లవర్‌కి మనము యాన్ని కట్ చేస్తూ వస్తామన్నమాట. ఎందుకంటే కంటిన్యూషన్ ఉండదు. నెక్స్ట్ ఫ్లవర్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ ఉన్న స్పేస్‌లోకి స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. స్లిప్ స్టిచ్ చేసుకొని దానికి ఒక 2 చైన్స్ అల్లాలి. ఇది ఇట్లా అల్లడం అయ్యాక దాని పక్కన స్పేస్ ఉంది కదా, దీనికి డబల్ క్రోషే లాగానే తీసుకోవాలి, కానీ లాంగ్‌గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా 2 టైమ్స్ తీసా కదా, 3, 4, 5 వీటన్నిటిని కలిపి ఒకటేసారి మనము స్టిచ్ చేసుకోవాలి. దీన్ని పఫ్ స్టిచ్ అంటాం. ఇప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి. 1, 2, 3, 4, 5 ఇప్పుడు అన్నిటిని కలిపి అన్ని లూప్స్‌లో నుంచి యాన్ని తీసి ఇట్లా స్టిచ్ చేయాలి. ఇలాంటివి ఒక 5 పఫ్ స్టిచ్‌లు వస్తాయి. సో కొంచెం స్లోగా యాన్ని తీస్తూ ఉండాలి. అయితే డబల్ క్రోషేకి ఏం చేస్తామంటే అట్లా ఒకసారి యాన్ని చుట్టుకున్న తర్వాత మనం 2 లూప్స్ వచ్చినాక 2 లూప్స్‌లోంచి తీస్తాం కదా! అట్లా కాకుండా ఇవి వదిలేయాలన్నమాట. వాటిని ఫినిష్ చెయ్యము. సో దీన్ని అన్‌ఫినిష్డ్ డీసీ అంటాం. డీసీ అంటే డబల్ క్రోషే. సో మనకి టోటల్‌గా 5 పఫ్ స్టిచ్‌లు వచ్చినాయి కదా! వీటిని కలిపి ఫస్ట్ ఉన్నది 2 చైన్స్ అల్లాం కదా! దానికి స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. ఇట్లా రౌండ్‌గా చుట్టుకొని. అప్పుడు అదొక మొగ్గలాగా కనిపిస్తది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇది ఒక రో అయిపోయింది. నెక్స్ట్ రోలో 2 చైన్స్‌తోని స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ పఫ్‌కి మధ్యలో ఉన్న స్పేస్ ఉంది కదా! ఆ స్పేస్‌లో మనం అల్లుతామన్నమాట. అయితే దానికి డబల్ క్రోషే ఎయ్యాలి ఒకటి. డబల్ క్రోషే ఏసి మళ్ళీ 3 చైన్స్ అల్లాలి. దానికే మనము సింగిల్ క్రోషే లాగా అల్లుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ మళ్ళీ అదే స్పేస్‌లో ఒక డబల్ క్రోషేస్‌ని అల్లి, నెక్స్ట్ మళ్ళీ 3 చైన్స్ అల్లి, దానికి సింగిల్ క్రోషే ఎయ్యాలి. సో ఒక స్పేస్‌లో 2 వేసాం కదా! ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్పేస్‌లోకి సేమ్ అంతే ఒక డబల్ క్రోషే అల్లుకొని 3 చైన్స్ ఏసి దానికి సింగిల్ క్రోషే. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు. సేమ్ మళ్ళీ అదే స్పేస్‌లో ఇంకొక డబల్ క్రోషే అల్లాలి. మళ్ళీ 3 చైన్, దానికి సింగిల్ క్రోషే. అట్లా ప్రతి స్పేస్‌లో అంటే మనకి 5 పఫ్‌ల మధ్యలో అట్లా యేసుకుంటూ రావాలి. అది ఫ్లవర్‌కి ఫినిషింగ్ అవుతదన్నమాట. ఇక్కడ లాస్ట్‌కొచ్చాక సేమ్ అంతే రిపీట్ చేస్తాం కదా! 3 చైన్స్, సింగిల్ క్రోషే. ఇది కంప్లీట్ అయ్యాక ఈ ఫస్ట్ ఏసిన దానికి స్లిప్ స్టిచ్ చేసుకొని ఇది రౌండ్‌ని కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఒక ఫ్లవర్ అయిపోయింది. దీన్ని యాన్ కట్ చేసి నెక్స్ట్ ఫ్లవర్‌ని అల్లాలి. సో మధ్యలో ఉన్న ఈ లీవ్స్‌ని మాత్రమే వదిలేసి ఈ డబల్ క్రోషేస్ అల్లాం కదా! స్పేసెస్ ఉన్న వాటిలో మాత్రమే మనము ఫ్లవర్ అల్లుకుంటూ రావాలి. సో ఫైనల్‌గా ఇట్లా ఉంటది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న యాన్స్ అన్నిటిని కనపడకుండా లోపలికి సీవ్ చేసుకోవాలి. అంటే లోపలికి కుట్టేసుకొని, అంటే హుక్ యూజ్ చేశా నేను. మీరు కావాలి అంటే నీడిల్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. లోపలికి సీవ్ చేసినంత వరకు సీవ్ చేసుకున్న తర్వాత మిగతా ఎక్స్ట్రా ఉన్న యాన్ అంతా కట్ చేయాలి. ఫైనల్‌గా చూడడానికి అవుట్‌పుట్ ఇట్లా ఉంటుంది. కోస్టర్ మీరు చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఇంకెవరైనా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.